ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలో మనం ఇలా చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడమ్మా. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఆయన మనకు చేసిన అద్భుత కార్యాలు, ఎన్నో మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించడానికి సమయం సరిపోదు. మన జీవితాంతం స్తుతించినా అది తక్కువేనమ్మా. కాబట్టి అనుదినం ఉదయాన్నే లేవగానే అనుదినం దేవుణ్ణి ఎలా స్తుతించాలో ఈ విధంగా చేద్దాం. నేనేదో గొప్పదాన్ని కాదమ్మా, ఎందుకంటే దేవుని కృపను బట్టే ఆయన నాకు చేసిన మేలులు, ఎన్నో మేలు చేశాడు. కానీ ఆయన దృష్టిలో నేనేమై ఉన్నానో, నా తండ్రికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా అనేదే నా బాధ. ఆయన మనకు చేసిన మేలులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం. రాజాది రాజా మీకు స్తోత్రం. దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా, రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా. ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మేమే పాటి వారం నా తండ్రి. సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ మీరు మాకు ఇవ్వడానికి ఏ పాటి వారం ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా అర్హులము కాము కదా నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం, ఈ దినం చూడలేక మరణించి ఉండవచ్చు. ఎంతో మంది ప్రభా మరి గడిచిన రాత్రి తెల్లవారుజాములోగా మరణించి ఉండవచ్చు. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు మీకు, మీ పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మీ కృప మాకెప్పుడు ప్రభా ఎల్లవేళలా నా తండ్రి, మాకు, మా కుటుంబాలకి, మిమ్మల్ని నమ్మిన మీ బిడ్డలకు నా తండ్రి ఎల్లవేళలా ప్రభా కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప, మీ కాపుదల మాకు లేకపోతే మేము క్షేమంగా మేల్కొని ఉండేవాళ్ళం కాము నా తండ్రి. మా ప్రాణం నా తండ్రి మరలా తిరిగి నా ప్రభా నూతన దినంలోకి వచ్చేదే కాదు నా తండ్రి. ఎంతోమంది ప్రభా మరి ఆఫీసుల నుంచి కానీ ప్రభా, వేరే ప్రదేశాల నుంచి గృహాలకి ప్రయాణమైనప్పుడు నా తండ్రి యాక్సిడెంట్లు అయ్యి దెబ్బలు తగిలి ఉండవచ్చు, మరణించి ఉండవచ్చు నా తండ్రి. వాళ్ళల్లో మీకు ప్రభా మొరపెట్టే వాళ్ళు ఉండవచ్చు, ధనవంతులు ఉండొచ్చు నా తండ్రి, మాకన్నా జ్ఞానవంతులు ఉండొచ్చు నా తండ్రి. కానీ ప్రభా మరి మాకు ఏ ఆపద, ఏ కీడు రాకుండా క్షేమంగా నా తండ్రి ఈ నూతన దినంలో మేము బ్రతికున్నామంటే అది కేవలం 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 మీ కృపే నా తండ్రి. మా బలము, మా శక్తి కాదు నా తండ్రి. మీరు చూపించే జాలి, మీరు చూపించిన దయ మాత్రమే నా తండ్రి. నా దేవా, ఈ రోజంతా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మాకైతే ఎటువంటి అర్హత లేదు నా తండ్రి. మీ పాద ధూళితో కూడా ప్రభా కనీసం అంత అర్హత కూడా మాకు లేదు ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రభా భద్రంగా భద్రపరచబట్టే నా తండ్రి మేము క్షేమంగా ఉన్నాం నా ప్రభా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి, ఎంతోమంది పసిపిల్లలు కూడా నా తండ్రి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్లో ఉన్నారు నా తండ్రి. మేమే పాటి వారం ప్రభా. వాళ్ళలో ప్రభా నీతిమంతులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, ఎంతోమంది మీ భయభక్తులు కలిగి ఉన్నవారు ఉండొచ్చు నా తండ్రి. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే ఏ పాటి వారం, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత, మేమెంత నా తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నా తండ్రి క్షేమంగా ఉండడానికి ప్రభా మేము ఏ పాటి వారం నా తండ్రి. మా మీద మీరు జాలి పడడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి వర్షాల వల్ల ఎంతోమంది ప్రభా ఇల్లును కోల్పోయి ఉన్నారు నా తండ్రి. ఎంతోమంది ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారు నా ప్రభా. ఎంతోమంది నా తండ్రి తినడానికి లేక నా తండ్రి, ఉండడానికి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు నా తండ్రి. కానీ నా ప్రభా మాకు నా తండ్రి మేము క్షేమంగా ఉన్నామంటే నా ప్రభా
మీ కృప కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. మీరిచ్చిన ప్రభా, మీరు మా మీద దృష్టి ఉంచడానికి, మా మీద జాలి పడడానికి, మమ్మల్ని ప్రేమించడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీరు గనక నా తండ్రి మేం చేసిన పాపాలు, మేం చేసిన తప్పులు గనక నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటే అసలు కనీసం నా తండ్రి మీ వైపు చూసే అర్హత కూడా నా తండ్రి మాకుండదు ప్రభా. కానీ గొప్ప దేవా, మీ పాపాలు నేను క్షమించానంటున్నారు నా తండ్రి. ఎందుకయ్యా తండ్రి మా మీద ఇంత జాలి, ఇంత ప్రేమ నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. ఈ దినమంతా మీ చలనెక్కల కింద భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.